తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అల్లు అర్జున్కి మళ్ళీ నోటీసులు, ఈ టాపిక్ గురించి ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అల్లు అర్జున్కి మళ్ళీ నోటీసులు. ఎప్పుడో జరిగిపోయింది, 2024 డిసెంబర్లో జరిగిన తొక్కిసలాట ఘటన. ఆ తర్వాత ఎన్నో వివాదాలు, ఆ తర్వాత చనిపోవటం, బాలునీళ్ళు పరామర్శించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ కోర్టు ఇప్పుడు ముగిసిపోయింది అనుకున్న దాన్ని ఈరోజు మళ్ళీ రేపు సోమవారం వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందని అల్లు అర్జున్కి నోటీస్ పంపించింది. ఇప్పుడు ఎలా చూడాలి? నిజంగానే ఈ కేసులో అవకాశం ఉందా? అల్లు అర్జున్కి శిక్ష పడే అవకాశం? ఇదంతా విచారణ అయిన తర్వాతైనా ఏంటి కోర్టు నోటీసులకు అర్థం? మీరు రాసి పెట్టుకోండి, అల్లు అర్జున్కి శిక్ష పడదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ జింకలను చంపాడని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని తొక్కిచ్చాడు, వాళ్ళు చనిపోయారని, అలాంటి వాటికి ఏమీ కాల. ఈ ఘటనకు అవుతుంది అని అనుకోవద్దు. కాకపోతే ఒకప్పుడు ఇలా జరిగిన ఘటనల్ని ఇంత దూరం వచ్చేవి కాదు. ఇప్పుడు కటౌట్లు కట్టే ప్రాసెస్లో విద్యుత్ ఘాతాలకి చనిపోతుండేవాళ్ళు. రామ్ చరణ్ సినిమాకి కూడా చనిపోయినట్లు, చిరంజీవి సినిమాకి, పవన్ కళ్యాణ్ సినిమాకి అడపదడప జరుగుతూనే ఉంటాయి. అయితే అలాగే వేరే హీరోల సినిమాలకి జరుగుతూనే ఉంటాయి. మరి వాటన్నిటికీ ఇంత సీరియస్గా తీసుకుంది, ఈ కేసే ఎందుకు సీరియస్గా తీసుకున్నారు అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు 14 సంవత్సరాలకి ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే కేసు కాదు, మన చుట్టూ జరుగుతూనే ఉండేవి. ఎవరు కంప్లైంట్ కూడా చేసేవాళ్ళు కాదు. చట్టం ఉంది సుమా, ఎప్పటి నుంచో ఉంది చట్టం ఉన్నప్పటికీ ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు, ఎవరు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు, ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు కాదు. వ్యవస్థలని ఉపయోగించి ఈ పెళ్లిని ఆపాలని కానీ, ఈ పెళ్లి చేసిన వాళ్ళని ఒకవేళ పెళ్ళి అయిపోతే వాళ్ళని శిక్షించాలని కానీ జనాలకు ఉండేది కాదు. ఏమోలే వాళ్ళ ఇంట్లో చేశారు, రేపు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చేమో కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. అదే ఇవాళ చూడండి, అవేర్నెస్ పెరిగిన దానివల్ల 1098 చైల్డ్ హెల్ప్ లైన్ గోడల మీద రాసి ఉన్న తర్వాత ఎక్కడికక్కడ ఏ ఊర్లో అయితే చైల్డ్ లైన్ బాగా పనిచేస్తుందో అలాగే ఈ హెల్ప్ లైన్ నెంబర్లు వచ్చేసిన తర్వాత ఈ చైల్డ్ మ్యారేజెస్ చాలా వరకు తగ్గినాయి. ఒకప్పుడు తప్పు కాదు అని పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తప్పు అని చెప్పి ఆగుతున్నారు, భయపడుతున్నారు. సరే ఒక సంవత్సరం ఆగితే ఏం పోద్ది, ఆగుదాంలే. ఇక మరీ పల్లెటూరు వాళ్ళు ఉంటారు చూడండి, ప్రపంచం తెలియని వాళ్ళు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అట్లాంటప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళే జరిగినా లేదా 14 ఏళ్ళు కాదు 10 ఏళ్ళకి జరిగినా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చాలా సింపుల్గా శిశువులు నమ్మేసుకుంటున్నారు. కేసులు అవుతున్నాయి, కానీ అవ్వకుండా మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. అట్లా ఈ విషయంలో ఇంకా మనం ఆ రోజైతే అంత జరిగితే ఏమీ కాలేదు, ఈరోజు అల్లు అర్జున్ మీద ఇది కక్ష సాధింపు చర్య అది ఇది అని చెప్పి ఎవరన్నా మాట్లాడితే దయచేసి అలాంటివి అనవసరమైనవి స్ప్రెడ్ చేయమాకండి. ఇక్కడ మనం సమాజంలో ముందుకెళ్తున్న కొద్దీ, మనం ఆధునీకరించబడుతున్న కొద్దీ సమాజం పట్ల మన బాధ్యత పెరుగుతుంటుంది. చట్టాలు కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి, ఆ విధంగానే కృషి చేస్తూ ఉంటాయి. మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. ఒకప్పుడు మీరు చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో మీరే చాలా విషయాల్లో గమనిస్తారు. చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే చట్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే చట్టాల్లో మార్పులు రాలా, చట్టాల ఇంప్లిమెంటేషన్లో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ విషయం ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నారు? అప్పుడు బాగా హల్చల్ అయింది, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏంటి రీజను అంటే, ఇక ఈ ఆధునిక కాలంలో ఉపేక్షించబోము, ఈ మారిన పరిస్థితుల్లో ఈ మారిన కాలంలో ఉపేక్షించం. ఇట్లాంటి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారో జాగ్రత్తలు తీసుకోండి. అభిమానులు పేరుతోటి సామాన్యులకు అన్యాయం జరగడానికి వీల్లేదు అనేది ఇవాళ వచ్చిన మార్పు సమాజంలో. ఈ మార్పును స్వాగతించాల్సిందే మనం. నాకు పర్సనల్గా అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉండుండొచ్చు, అల్లు అర్జున్ని ఎవరో టార్గెట్ చేస్తున్నారని కూడా నాకు తెలిసి ఉండొచ్చు, ఇదంతా ఎవరి మెప్పు కోసమో ఇంకెవరో చేస్తున్నారని కూడా ఉండొచ్చు. కానీ అతని సెంట్రిక్గా ఆ రోజు అక్కడ జరిగిందా లేదా అన్నదే పాయింట్. జరిగింది. అతను ఎంతో కొంత బాధ్యుని చెయ్యాలి. అతను ఒక్కడనే ఏంటి బాధ్యుని చేసేది, పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యాలి. అసలు ఎన్ని అయిపోయాక వీళ్ళందరి గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు కుటుంబాన్ని కూడా ప్రశ్నించాలి. ఏ ధైర్యం మీకు, ఏ అవసరం వచ్చిందని, అదేమన్నా హాస్పిటలా, నిత్యావసరమా, లేకపోతే ఇంకోట ఓ సినిమా చూడడానికి
డిసెంబర్ నెల కాలంలో చిన్నపిల్లలను తీసుకుని రావటం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? ఇంత నిర్లక్ష్యం దేనికి అని వాళ్ళని కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు ఇలా అందరినీ బాధ్యుల్ని చేస్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఆమె రావచ్చా అండి చెప్పండి? రాకూడదు అంటే ఆమె అభిమానిగా సినిమా చూద్దాం ఆ అభిమాని తెల్లారి పొద్దున్నే కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ ఏర్పాట్లు సరిగా లేక ఆమె మృతి చెందిందని కాదు, ఏర్పాట్లే కాదు, అక్కడ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, చిన్నపిల్లలకి సేఫ్టీ ఉండదు. అంత చిన్నపిల్లలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అర్ధరాత్రి పూట? అంటే మనం ఇప్పుడు తిరుపతి ఎలా చూసాం తొక్కిసలాట, కొంతమంది దైవ దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదండి, మనం ఎంతో కొంత మన దగ్గర పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లలండి కేర్ అండ్ ప్రొటెక్షన్ ప్రాథమికంగా తల్లిదండ్రులదే. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు వచ్చి స్కూల్కి వెళ్ళారనుకోండి, స్కూల్ భాగస్వామ్యం అవుతుంది. ఇంకొంచెం సొసైటీలోకి వెళ్తున్నారనుకోండి, సొసైటీ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఇప్పుడు ఈ స్కూలు, ఈ సొసైటీ ఇవన్నీ మనం ప్రభుత్వాన్ని అడగగలుగుతాం. అంటే ఇలా అందరి బాధ్యత ఉంటుందండి. పిల్లలు అనేది ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులు, కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ప్రభుత్వం చేయలేదని మన పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటామా? కానీ మనం ఏం చేస్తాము? శాయశక్తిలో మన ప్రయత్నం మనం చేస్తాం. ప్రభుత్వం కూడా చెయ్యాలి. ఇది రాత్రిపూట అవ్వటం కూడా ఒక ప్రాబ్లం. డే టైం అయితే ఇంత జరిగేది కాదు. అందుకే ఇప్పుడు ఆ రాత్రిపూట యంగ్స్టర్స్, సింగిల్ పీపుల్ వెళ్ళారనుకోండి, 18 సంవత్సరాల పైన దాటిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంత భయపడాల్సిన అవసరం వచ్చేది కాదు. వీళ్ళు పిల్లలు అవ్వడం ఇదంతా జరిగింది. అందుకని ఏంటి అంటే ఈ విషయంలో ఇలా మనం వీలైనన్ని సార్లు మాట్లాడితే ప్రజలకు అవగాహన వస్తుంది. అలాగే పోలీసులు కూడా చర్యలు తీసుకోగలుగుతారు. పోలీసులు ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వము, రాత్రిపూట అస్సలు ఇవ్వము, మీరు పొద్దున్నే 6ంటికి షో పెట్టుకోండి, మేము ఇస్తాం. వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వందే, పర్మిషన్ ఇవ్వందే ఈ కార్యక్రమం జరగదు. మీరు ఎవరు ఎన్నన్నా మాట్లాడండి. ఇప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి మీరు 12 గంటల షో ఎందుకు ఇవ్వలేదు అని అడగదు కోర్టు. అందుకని ఏంటంటే ఇక్కడ జరిగిన దానికి అందరి బాధ్యత ఉంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఆ సినిమా దర్శకుడికి నోటీస్ ఇచ్చారనుకోండి, థియేటర్ యజమానికి నోటీస్ ఇచ్చారనుకోండి, ఎవరికి అంత పట్టదు. అల్లు అర్జున్ కాబట్టి మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అందులో అల్లు అర్జున్ ఒక్కడికే కాదు, అల్లు అర్జున్ A11గా పెట్టారు, మిగతా A10 వరకు 1 to 10 వరకు సినిమా థియేటర్ యాజమాన్యం వాళ్ళు అందరినీ కలిపి 19 మందిని నిందితులుగా పెట్టారు ఇందులో. కరెక్టేనండి, పెట్టినా వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామా? లేదు కాదు. అల్లు అర్జున్ తన తప్పుకి పరిహారంగా శ్రీతేజ అబ్బాయి పిల్లాడు ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయికి సంబంధించి వాళ్ళ కుటుంబం అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శిస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం, ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే అల్లు అర్జున్కి మళ్ళీ అదే అంతటితో అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ కోర్టు నోటీసులు ఇవ్వటం ఏంటి అంటే దీన్ని మళ్ళీ అంతకుముందు రాజకీయంగా కూడా చూశారు. రేవంత్ రెడ్డికి రెస్పెక్ట్ ఇవ్వలేదని, ఆ కోణంలోనే ఈ కేసు పెద్దదైందని. సో ఇప్పుడు మళ్ళీ అలాగే నోటీసులు వస్తున్నాయి అంటే దీని వెనకాలే ఉన్న కుట్ర ఉందా? అల్లు అర్జున్ అలా అనుకోవటానికి లేదు. ఇప్పుడు కోర్టులో ఉంది కదా వ్యవహారం, క్లోజ్ చేయాలి అంటే అందరూ వెళ్ళాల్సిందే. అందుకు పిలిచి ఉండొచ్చు. ఇది ఇంకా సంవత్సరాల తరబడి సాగదీసేంత కేసు లేదు అందులో. అలా అని నిర్లక్ష్యం చేసే కేసు కూడా కాదు ఇది. అందుకోసం ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నా వల్ల, నా ప్రోగ్రాం వల్ల ఒకరికి నష్టం జరిగిందా అనే ఒక ఆలోచన, ఒక భయము, ఒక బాధ వాళ్ళకు ఉండాలి. అందుకే ఇది బాధ్యుల్ని చేయడం కోసమే ఇదంతా జరుగుతుంది అనేది వాస్తవం. అందుకని బాధ్యతగా ఫీల్ అయ్యారనుకోండి, 1కి 4 సార్లు ఆలోచించుకుంటాం కదా, అరే నా వల్ల ఏం జరగకూడదు. ఇప్పుడు కొత్త కారు కొనుక్కుంటారండి ఎవరన్నా, డ్రైవింగ్ కూడా కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకోండి, ఎల్బోర్డ్ ఎందుకు వేస్తారు? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా ఆ కార్ని కాస్త చూసుకొని వెళ్ళండి, నాకు రాదు సరిగా, నాకు సరిగా రాదు, లైసెన్స్ లేదు నాకని చెప్పడమే. లైసెన్స్ ఉంది కానీ ఎల్బోర్డు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అందుకని ఏంటంటే ఇది ఒక రకమైన హెచ్చరిక లాంటిది. అలాగే ఇప్పుడు ఇతన్ని పిలవటం కూడా, అల్లు అర్జున్ని పిలిచినంత మాత్రం ఏం కొంపలు అంటుకుపోవు, వెళ్ళాలి. మరి మేము సక్సెసే చూస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు మంత్రసాని తను ఒప్పుకున్న తర్వాత నిలబడాలి. సరే చూద్దాం మేడం, సోమవారం వ్యక్తిగతంగా హాజరైతే కోర్టు ఏం చెప్తుంది, లేదా మళ్ళీ తదుపరి విచారణ అంటదా, లేదా ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తా, వెయిట్ అండ్ సీ చూడాలి. థ్యాంక్ యూ.